పొద్దున్నే పేపర్ చదివాను, నిన్నటి నుంచి కూడా ఫాలో అవుతున్నాను. ఒక విషయం కనపడింది. బాలికపై జనసేన నేత లైంగిక దాడి, మరికొందరు బాలికలపైన అకృత్యాలకు ఒడికట్టారన్న పోలీసులు, కేసులో రాజీకి కూటమి ఒత్తిళ్లు, బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సోన్సో నేతలు. వైఎస్ఆర్సీపీ నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఇతను బాలిక చేత జనసేన నేత అయిపోలవరు. రాష్ట్రంలో కూటమి నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సోన్సో జిల్లాలో తిరుగులు. ఇటీవల గురుకుల పాఠశాల విద్యార్థిపై టీడీపీ నాయకుడు నారాయణరావు అగత్యానికి కాబట్టి అతను అనుమానాస్పదలో మృతి చెందటం. అప్పుడు కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఒక జనసేన నాయకుడు 6వ తరగతి చదువుతున్న బాలికపై అగాత్యానికి ఒడిగట్టాడు. తండ్రి లేని 11 ఏళ్ల బాలికకు చాక్లెట్లు ఇచ్చి మాయమాటలు లోబర్చుకుని పలు పర్యాలు లైంగిక దాడి జరిపాడు. ఇతని పేరు సత్య వెంకటకృష్ణ. ఫోటో కూడా జనసేన పార్టీ లాగా తలకి గుడ్డ కట్టుకొని జనసేన పార్టీ నాయకుడు 11 సంవత్సరాల బాలిక మీద పలుసార్లు అఘాయిత్యం చేశాడు చాక్లెట్లు ఇచ్చి. పోయినసారి తునిలో జరిగినటువంటి సంఘటన 13 సంవత్సరాల బాలిక. ఆడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఇతను జనసేన పార్టీ నాయకుడు. జనసేన పార్టీ నాయకులు రెడ్ కండువా కట్టుకున్నాడు, అయిపోయింది. నేను గౌరవ హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా, ఇతను ఎప్పుడు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నాడు? ఇతను ఆత్మహత్య చేసుకుని చనిపోయే ప్రొసీజర్ ఏమైనా ఉందా లేదా? ఇతను ఆత్మహత్య చేసుకొని చనిపోవటానికి అవకాశాలు ఉన్నాయా లేవా? ఓహో, అంటే పోయినసారి చనిపోయిన నారాయణ ఎస్సీ కాబట్టి ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడా? ఇప్పుడు ఈయన మన పవన్ కళ్యాణ్ గారి పార్టీ కాబట్టి ఆత్మహత్యలు ఏముండవా? డైరెక్ట్ గా జైలుకి తీసుకొని వెళ్ళిపోయి సర్వభోగాలు సకల సౌకర్యాలు సమకూర్చేస్తారా? అంటే ఆత్మహత్యలు, చట్టాలు, శిక్షలు, పొడిపించుకోవటాలు, మానభంగం చేయించుకోవటాలు ఎస్సీ ఎస్టీలక? సూసైడ్లు చేసుకొని ఎన్కౌంటర్లు చచ్చిపోయేదేమో ఎస్సీ ఎస్టీలా? మన జనసేన పార్టీ నాయకులకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికైతే మనమేమో సకల సౌకర్యాలు ఇచ్చి ఎవరైతే వాళ్ళని రేప్ చేశారో, ఎవరైతే వాళ్ళని చంపేశారో ఆ కుటుంబాలకు వెళ్ళి 10 ఎకరాలు 30 లక్షలు 40 లక్షల రూపాయల డబ్బు మంత్రులు వెళ్ళి అధికారికంగా ఇస్తారా? ఇవో ఇలాంటి 13 సంవత్సరాల అమ్మాయిని ఇంకా నయ్యో ఆ పాపని రేప్ చేశాడో లేదో కూడా తెలియదు నారాయణ అనేటువంటి వ్యక్తి. అది ఎవరో ఒక సెల్ఫీ తీస్తున్న సందర్భంలో ఆ పాప భయపడుతూ ఉన్న సందర్భంలో అలా జరిగి ఉంటుందేమో. ఎందుకంటే ఇంతకు ముందు కూడా 2-3 సార్లు తీసుకెళ్లాడు కాబట్టి అలా జరిగి ఉంటుందేమో అనేటువంటి ఒక ఆలోచనతోటి అతన్ని ఎన్కౌంటర్ చేసి లేపేసి సూసైడ్ అనేటువంటి ఒక అభాండం వేసేశారు. మరి ఈ జనసేన నేత కార్యక్రమాన్ని ఎప్పుడు మీరు సూసైడ్ కింద మార్చబోతున్నారు?